కవిత చాలా రోజులు అయింది కదా, అలా రెస్టారెంట్కి వెళ్ళి సినిమాకి వెళ్ళి వద్దాం ఈరోజు, ఓకేనా? అన్నా నాగార్జున బాగున్నావా? ఎంత పని చేసినారన్నా మీరిద్దరూ కలిసి. ఏమైందిప్పా? అట్లాంటిదాన్ని అంటగట్టినావు. ఏమైంది బంగారం లాంటి పాప? రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కొట్లాడుతుందన్న నాతోను. చెల్లి బంగారం నాగార్జున అట్లా అంటావేంటి? ఆ బంగారు తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి వదినా. సరేలేండి, నాగార్జున చాలా కోపం మీద ఉన్నాడు, నేను వెళ్ళి చల్లని జ్యూస్ తీసుకొని వస్తా. ఏం నాగార్జున చెప్పు. రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కొట్లాట్లే ఇంట్లో. అవునా? ఆ పిల్లని నేను పిలిచి మాట్లాడుతూ ఉండు. మాట్లాడండి. కవిత మీ చెల్లెల్ని పంపించు. ఏం బావా పిలిపించినారు? అప్పుడే స్టార్ట్ చేసినాడు నా మీద చాడీలన్నీ. ఏం లేదులేమ్మా, నేను మాట్లాడతానులే. చూడన్నా ఎట్లా చెప్తాందో. రోజు నాకేం పని లేదనుకున్నావు నీ మీద చాడీలు చెప్పేకి. నాకేమైనా సంతోషం అనుకున్నావా? మళ్ళీ ఇప్పుడు ఏం తక్కువైందా పనికి? ఇప్పుడు బావ దగ్గరకు వచ్చి పంచాయతీ పెట్టించినావు. ఉన్నాను. ఏం నాగార్జున ఆ బాబు నీకు అన్నం పెట్టదా? ఏంటికి పెట్టదన్నా? ప్రేమగా అన్నం పెడుతుంది, తిన్నంతసేపు కొట్లాడుతుంది. ప్రేమగా చూసుకోవడం లేదా? బ్రహ్మాండంగా చూసుకుంటుందన్నా. అక్కడ కూడా గొడవే. స్పందన నేను చెప్పినట్లు వింటావా? సరే వింటా బావా. ఇప్పుడు అట్లే అంటావు, అన్నీ కరెక్టే, అన్నీ బాగా చూసుకుంటావు, మళ్ళీ వాడినేమో ఏడిపిస్తా అంటావు. లేదులే బావా, నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ మీ ఆయనతో సంతోషంగా ఉంటావా? ఉంటా. మీ ఆయనతో కష్ట సుఖాల్లో తోడుగా నీడగా ఉంటావా? ఉంటాను బావా. ఒక్కరోజైనా మీ ఆయనతో కొట్లాడుకోకుండా గొడవ పడుకోకుండా ఉంటావా? ఉంటాను బావా. ఆ ఒక్కటి అడగండి. ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు. చూడన్నా విన్నావా? ఏం కొట్లాడినాను? ఏం చెప్తాను నువ్వు మా బావకి ఇక్కడికి వచ్చేసి? మేడం కొంచెం లేట్ అయినా సరే నెక్స్ట్ టైంలో ఖచ్చితంగా ఆడపిల్ల పుడతా మేడం. ఎవరు పడతానండి బాబు ఈ టెన్షన్లు టార్చర్? చూడన్నా అది రాక్షసది. అబ్బా నేను రాక్షసినా? బావా నువ్వు చూడు బావా, రాక్షసని నీ ముందరే అంటున్నాడు. అది రోజు నాకు 2 నుంచి 3 లీటర్ రక్తం తాగుతుంది. నా రక్తం చేసి పిశాచి. చూడు బావా, వాడు పెద్ద వేదవా. అది శవాల మీద పేలాలు ఏరుకునేదన్నా. నువ్వు క్షుద్ర పూజలు చేసేది దాంట్లో ముగ్గుల్లో నిమ్మకాయలు ఏరుకునేవాడు వాడు. ఆ నిమ్మకాయతో చిత్రాన్నం చేసేదాన్ని. నువ్వు కోడిగుడ్లు ఏరుకొచ్చేవాడు. ఆ కోడిగుడ్లు ఆమ్లెట్లు వేసేదాన్ని. చూడు బావా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు. కవిత ఆపండి. కాఫీను జ్యూస్ తో తెగే వరం కాదు, మీరు కొట్లాడతారండి. ఒక 90 ml వేసి పనుకుంటే తప్పని వచ్చి మా బావలు చెప్తున్నారు.